హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సహజంగానే మనం చాలా వీడియోలు అనేవి చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు మన బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరిని ఉద్దేశించింది కాదు, కొద్దిగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. ర్యాండమ్గా చూస్తూ ఉంటే ఒకడు తగిలాడనమాట. వాడు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దానితోటి చాలామంది మన అభిమానులు, మన సబ్స్క్రైబర్స్ కూడా, అందులోనూ ఈ బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తి చేతుల్లో పడి మోసపోయినటువంటి వాళ్ళు, లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి వాళ్ళు సార్ మీరు బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద వీడియోస్ చేయండి, 2 రోజులు లేట్ అయినా సరే పబ్లిక్ ఊరుకోట్ల చేయండి అని చెప్పేసి చెప్తారు. ఇట్లానే ఒక అవేర్నెస్ తెస్తే కనీసం ఒకళ్ళన్నా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి పాపం ఆయన బాధితులు మనకి మెసేజ్లు చేయడం అనేటువంటి జరుగుతుంది. సరే అని ఎవడు దొరుకుతాడా బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గాడు అని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు ఒక బొంగుగాడు తగిలాడు. వాడు వీడియో చేసి చూస్తే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. ఏంటంటే మనోడు అంటాడు, స్టాక్ మార్కెట్లో మీరు మంచి అనుభవంతో ఒక మేధస్సుతోటి వచ్చి ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ అన్నాక లాభాలు నష్టాలు రాకుండా ఎలా ఉంటాయి అని చెప్పేసి అని తెలియకుండా మీరు ఎట్లా వచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. భలే కామెడీ చేస్తాడు మనోడు. తర్వాత ఏది నెగిటివ్గా వద్దు, మీరు నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారేమో, చెడుగా ఆలోచిస్తే ఏమొస్తుంది, మీకేమొచ్చింది నాకేమవుతుంది, నేను ఆలోచిస్తున్న మొత్తం కూడా మన వాళ్ళ కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకోసం చేస్తున్నాను అని టెలిగ్రామ్స్లో కూడా ఏమని మెసేజ్లు పెడుతున్నాడు, మీరు లాభాలు వచ్చినటువంటి పంపించకపోతే మిమ్మల్ని తీసవసలు పాడేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మీరు కనుక పంపిస్తే చాలామంది కంటే ఈ పబ్లిష్ చేసుకుంటే చాలామంది తెలిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయంట. మరి ఎంతమంది జీవితాలని ఇటువంటి వ్యక్తులు బాగు చేశారు? దాదాపుగా 600 మంది రోడ్డును పడ్డారనేటువంటి విషయం మనం చాలా చోట్ల విన్నాం కదా. కాబట్టి అయ్యా, ఎవడైనా సరే కొత్తగా మనోడి దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే, అంటే ఈ బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనే మోసగాళ్ళ దగ్గర జాయిన్ కావాలనుకుంటే 1-2 సార్లు బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేయండి. వాడు అసలు ఎనాలిసిస్ అనేటువంటి చేస్తున్నాడా లేదా, డైలీ ఒక ఎనాలిసిస్ వీడియో కానీ లేకపోతే 2 రోజులకో వారానికి ఒకటి చేస్తున్నాడా లేదా అనేటువంటివి చూడండి. ఒక్కొక్కడు ఆ ఎద్దుల బండ్లు ఎక్కేసేసి కనీసం ఒక్క చార్ట్ కూడా ఎనాలిసిస్ చేయకుండా అసలు మీరు ఎలా నమ్మి వాడి దగ్గరికి వెళ్తున్నారో అర్థం కాదు. వస్తే డబ్బులు అంటే రావు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం ఇచ్చినట్టు ఇన్వెస్ట్ చేశారు, మీకు బలిసి ఇన్వెస్ట్ చేశాడు అన్నట్టు చెప్తున్నాడు. లక్షలాది రూపాయలంట, లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎవడు చేయమన్నాడు అని చెప్పేసి అంటున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్వెస్ట్ చేశారు అందుకని పోయినాయి అన్న. అరే బాబు మీరు ఒకసారి ఆలోచించండి. కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాంట్లో మీరు ఎవడైతే మాస్టర్ ట్రేడ్లో ట్రేడ్ తీసుకుంటేనే కదా ఆ ఫాలో అయ్యేటువంటి వాడు ఎంత ఇన్వెస్ట్ చేసిన ట్రేడ్ అనేటువంటిది అయ్యేది. నీవు నీ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్స్ చేసి నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు అసలు కరెక్ట్గా ట్రేడ్స్ అనేటువంటివి చేసావా? నీ ఇష్టం వచ్చిన నువ్వు ట్రేడ్ చేసే కదా ఒకరోజు 40 లక్షలు పోగొట్టావు, ఒకసారి 1,25,00,000 ఒక్క దెబ్బకి ఎట్లా పోతుంది, ఒక్క నైట్కి 40 లక్షల రూపాయలు ఎలా పోతుంది? అంటే నీ దగ్గర సరైన ఆలోచన జ్ఞానం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ట్రేడింగ్ చేసి, నిన్నగాక మొన్న కూడా ఎట్లా పడితే అలా ట్రేడింగ్ చేసి వాని చేత వెనక్కి వస్తుంది, బౌన్స్ అంటూ ఏదో స్ట్రాటజీ అనేటువంటి మొదలెట్టావు, అది కూడా మటాష్ అయిపోయి, అది కూడా టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి ఇప్పుడు చేసేటువంటి దాంట్లో ఏదో 2 రూపాయలు 3 రూపాయలు వచ్చేసరికి ఒకరోజు వచ్చిందండి, ఒక లాట్ వేసాడు. అంటే 1 బిట్కాయిన్ లాట్ అంటే దగ్గర 100 లాట్లు వేసినట్టు. 100 లాట్లు వేసి అక్కడ ఒక $65 వచ్చేతలకి మొత్తం అదంతా కూడా ప్రాఫిట్ చూపిస్తుంది కదా ఆ దెబ్బతో. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ 1 లాట్ వేసాడు అంటే 100 లాట్స్ వేసాడు అనేది గమనించటల్లా. $65 వచ్చినాయి అంటే ఏంది, జస్ట్ 65 పాయింట్స్ కొంచెం మూవ్ అయింది, ధన్మని తీసేసాడు అనమాట. సో అటు ఇటు జర్క్ అయ్యేటప్పుడు అదే కనుక రాంగ్ నోషన్లో ఒక్కసారిగా స్పైక్ ఇచ్చిందంటే మిగతా ఉన్న వాళ్ళందరి అకౌంట్స్ అని ఎగిరిపోయాయి. ఎంతమంది అకౌంట్స్ ఎగిరిపోయినాయి అవన్నీ తెలుసు కదా. ఇప్పటికీ 9 స్ట్రాటజీస్ చేసి ఇప్పుడు ఇక బంగారు యుగం మొదలైందంట. బంగారపు యుగం మొదలైంది అని చెప్పేసి 4 రోజులు లాభాల రంగాలని చేస్తున్నాడు. ఇంతకుముందు చెప్పింది కూడా అదే కదా, అన్నీ సెటరేట్ చేశాను, ఇచ్చేసాను, దీంతో దూసుకొని వెళ్ళిపోతాం అది ఇది అని చెప్పింది. గుప్త నిధులు అన్నాడు, చెట్లకు డబ్బులు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా బంగారపు యుగం మొదలైంది అని చెప్పేసి ఈ మాటలకు మీరు ఎవడైనా సరే ఇది పడ్డా చాలా డేంజర్. ఇంకా ఎందుకంటే
ఇతను ఈ విధంగా ఎందుకని మిమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎవడైనా సరే నాకు రికార్డ్స్ పంపించకపోతే మిమ్మల్ని తీసేసేస్తానని చెప్పేసి అసలు మీరైనా ఉన్నోళ్ళకైనా సరే ఆలోచన అనేటువంటిది ఉండాలి కదా. ఇప్పుడు తీసేస్తే ఎవరికి నష్టం, ఎందుకని బెదిరిస్తున్నాడంటే ఇప్పుడు మనోడిని దేకేవాడు లేడు, కొత్తోడు రాడు. ఎందుకంటే ఎక్స్నెస్ రిజిస్ట్రేషన్స్ ఆపేశాడు కదా, కొత్తోళ్ళు రారు. ఉన్నోళ్ళు ఎట్లాగైనా సరే ఉన్నోళ్ళందరూ మీరు తిట్టారు రాండి రాండి అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, మీరు ఎదగడం కోసం మీకోసం ఆలోచించే స్టార్ట్ చేశాను అంటున్నాడు. లేకపోతే నాకు అవసరం లేదు, నీకెందుకు, నువ్వు పదే 100 మెసేజ్లు ఇవ్వడం ఎందుకు టెలిగ్రామ్లో, రాండి 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 పెట్టండి 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 అని. ఇంకోటి కూడా ఏంటంటే 8 రోజుల పాటు మీరు ప్రతి 5 గంటలకు ఒకసారి కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే, ప్రతి 5 గంటలకు ఒకసారి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఎంత $50 లెక్కన $200 వస్తాయి రోజుకి. $150 వేసుకోండి. 8 రోజులు అంటే $1000 నియర్లీ. అంటే $1000 అంటే ₹1,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రతి ఒక్కరిని లక్ష్యం చెప్పమంటున్నాడు. మళ్ళీ అప్పుడు ఏంది, మనం చాలా తక్కువ అమౌంట్ అంటున్నాడు, మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసేసి ఊరుకుంటే మీకు డబ్బులు రావు అంటున్నాడు. నాకు అర్థం కాదు. సైక్లింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిద్దంట ఒక 8 రోజులు ఇచ్చి. అసలు ఈ సైక్లింగ్ సిస్టమ్ ఏంది, ఇదేంది, ఇంతకుముందు ఎన్ని చేశాడు, ఎన్ని సైక్లింగ్ సిస్టమ్స్ వచ్చేసి. అసలు అరే బాబు, నువ్వు నా వీడియో చూస్తుంటావని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీ వల్ల ప్రాణాలు పోయినాయి అనే చింత అయినా సరే నీలో ఉందా? లేదు. ఈసారి నన్ను తిడతా చెయ్యి, అంతకంటే ఎక్కువ బూతులు మామూలుగా చేయను. ఇప్పుడు నువ్వు బూతులు తిట్టినందుకు నీ వీడియోలు. తర్వాత అప్పులు తీర్చాలంటే రండి అని చెప్పేసి వీడియో చేసావు కదా. ఎట్లా బట్టి అంటే అప్పులు చేసి మీరు క్రెడిట్ ఇదే అన్నారా? నువ్వు ఒక వీడియో చేసావు, మీ అప్పులు తీరాలంటే మీరు రండి అన్నాడు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలిగా. మళ్ళీ ఏమంటావు నువ్వు, నేను అప్పు చేయమన్నానా, అది ఇదే అని అంటావు. నేను ఫైనల్గా ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే అనవసరంగా ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. వీడి దగ్గర జాయిన్ కమ్మని ఎవరిని ఎంకరేజ్ చేయబాకండి. ఎందుకంటే మీ జీవితాలు దాదాపుగా 600 మంది జీవితాలు రోడ్లు పడ్డాయి. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు అంతా మొత్తం సర్వనాశనం అయిపోయింది. సో మీరు కొత్తగా ఇంకొకరిని ఇచ్చేసారనుకో, అనవసరంగా దీనికి అలవాటు పడిపోయి వాడి జీవితం కూడా నాశనం అయిపోతుంది. మీరు ఎడితిరిగి మునిగారు, మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మరలా దీంట్లోకి రాండి, ఇక్కడే డబ్బు దొరికిద్ది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇవన్నీ కాకమ్మ కథలు ఆపేసేయండి. ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఎన్ని మాటలు చెప్పాడు, ఇట్లాంటి కొన్ని 100 వీడియోస్ చేశాడే. 8 స్ట్రాటజీస్ సున్నాలు అయిపోయినాయి. 8 స్ట్రాటజీస్ సున్నాలు అయిపోతే దాదాపుగా 15 కోట్ల రూపాయలు హుష్కాక్ అయిపోయినాయి. కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మీ జీవితాలు ఇప్పటికీ ఎంత చిన్నాభిన్నమైనవో మీకు తెలుసు. అనవసరంగా మీరు వెళ్ళొద్దు. లేదో ఒక పని చేసుకోండి, లేకపోతే జాగ్రత్తగా డబ్బులు పెట్టుకొని మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయండి. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళని ఎంకరేజ్, మీకు తెలిసినోడు ఎవడన్నా ఉంటే ఎంకరేజ్ చేయబాకండి. నేను వీడియో కూడా చెప్తున్నాను, అయ్యా బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను. బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వ్యక్తి చాలా అంటే చాలా మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇండియన్ మార్కెట్లో చాలామంది దగ్గర డబ్బులు ఫార్ములా అని అమ్ముకొని లైవ్ ట్రేడ్స్ అని, ఒక్కో ట్రేడ్ లైవ్కి అటెండ్ కావాలంటే 10,000 రూపాయలు కట్టాలి ఫీజు. అలాగే 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో 50 లక్షలు చేస్తానని చెప్పేసి దానికి 1.5 లక్ష ఫీజు తీసుకొని ఎన్నో మోసపూరితమైనటువంటివి చెప్పాడు. వీడి సినిమా కథలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది నాకు మెసేజ్ చేశారు, కొంతమంది మాట్లాడారు కూడా. సినిమాల్లో కూడా సరే అది మనకి అనవసరమైన సబ్జెక్ట్ కాబట్టి అనవసరం. సో దీంట్లో రకరకాలైనటువంటి మోసాలు, ఘోరాలు, నేరాలు అనేటువంటివి చాలా దారుణంగా ఇండియన్ మార్కెట్లో ఈ తర్వాత వచ్చినట్టు మార్కెట్లో చేశాడు. మీకోసం నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆ 50% కమిషన్ ఎందుకు? ఈ 2,000 రూపాయలు ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు ఎత్తేసేసి ఏదో దానవీర సూరకర్ణులాగా ఇచ్చేస్తున్నావే, ఇది ఎందుకు? ఆ 50% కూడా తీసేయచ్చు కదా. మరి నష్టపోయినటువంటి వాళ్ళంతా ఇదయ్యేటట్టు అని అన్నావే. సరే వాళ్ళు స్క్రీన్ షాట్స్ పంపకపోతే అంతం తీసేస్తావా? కాబట్టి ఇతని యొక్క ఉద్దేశం ఒకటే, ఎట్లాగైనా మరలా తెచ్చుకోవాలి, మరలా అందరినీ మన దగ్గరికి తెచ్చుకుంటే మరలా తన బిజినెస్, లైఫ్ లాంగ్ బిజినెస్. ఎవడి బిజినెస్? మీరు ఎవడైనా పెట్టుబడి పెట్టినాడు, మీ దానికి గ్యారంటీ లేదు. కానీ వాడికి బిజినెస్, వాడి కమిషన్స్ వస్తాయి, రిఫరల్ లింక్ అమౌంట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి సో ఇటువంటి వ్యక్తుల్ని
యూట్యూబ్ నుంచి తరిమి కొట్టాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.